బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ ఉగ్రరూపం దాల్చుతోంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్ది తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసి ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ ఒడిశా తీరాలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కొన్ని గంటల్లో ఏపీ తీర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఉత్తరాంధ్ర నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. మోస్తా తుఫాన్ తీరానికి సమీపిస్తున్న కొలది కూడా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గంటకి 90 కిలోమీటర్ల వేగంతో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగంగా గాలి వీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. విశాఖ వాతావరణానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఉదయం నుంచి కూడా కొద్దిపాటి వర్షం తగ్గినప్పటికీ కూడా గాలుల తాలూకా తీవ్రత అయితే అత్యంత వేగంగా వీస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత వేగమైనటువంటి గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో అయితే వ్యూ పాయింట్ లో ఉండడం జరిగింది. అత్యంత వేగంగా గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఏదైతే సాగర్ తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పోలీసులు అయితే పూర్తిగా పర్యాటకులు ఎవరిని రానివ్వకుండా పూర్తిగా బందోబస్తు పంపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ కొండవాలు ప్రాంతాల్లో కొండ చర్యలు ఇరుచుకుపడే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ ను కూడా ఒకవైపే మళ్లించినటువంటి ఆ పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉత్తరాంధ్ర జిల్లాల మీద అత్యంత ప్రభావంగా ఈ యొక్క తుఫాన్ తాలూకా ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో రాకాసి అలలు అయితే ఎగిసిపడుతున్నాయి. ఎప్పుడు నీలిరంగిని కలిగి ఉన్నటువంటి సముద్రం పూర్తిగా బురద నీటితో మారిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో చాలా ఏరియాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ ఒరిస్సా తీరాలకు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మోద్దా తుఫాన్ కొనసాగుతుండగా గత 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో అయితే ఉత్తర వాయు దిశగా కదులుతుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంతో, కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఇక గోపాల్పూర్ ఒరిస్సాకు సంబంధించి 550 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతుంది. ఈ తుఫాన్ సాయంత్రం లేదా అర్ధరాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. గాలి వేగం గంటకి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, అంతకంటే ఎక్కువగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తీర ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ తుఫాన్ ప్రభావంతో కాకినాడ రద్దీగా మారింది. ఏదైతే కూరగాయల మార్కెట్లు అవనివ్వండి లేదా ఇతర ప్రాంతాలు అవనివ్వండి, అన్ని కూడా తుఫాన్ తాలూకా ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అందరూ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిత్యావసర సరుకులు అన్ని కూడా కొనిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం విశాఖలో అయితే ఉదయం అర్ధరాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఆ భారీ వర్షాలకైతే నిన్న రాత్రి చాలా ఏరియాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాలన్నీ కూడా బురదమయం అయిపోయింది. ఇప్పటికే విశాఖ సంబంధించినటువంటి ఏవైతే వెదర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే కనుక మరికొద్ది గంటల్లో, అంటే ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు నైట్ కానీ ఈ తుఫాన్ తాలూకా తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో అయితే గాలి వీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రజెంట్ విశాఖ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇక్కడే మనుషులు నిలబడినా మనుషుల్ని నెట్టేసే అంత వేగంతో అయితే గాలి వీస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరొక 24 గంటల పాటు కూడా ప్రజలెవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మిగిలిన సమయంలో బయటికి రావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజల్ని ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక 24 గంటల పాటు అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఇళ్లలోంచి బయటికి రానివ్వకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా సురక్షితమైనటువంటి పునరావాస కేంద్రాలకి తరలి వెళ్లాలని అయితే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ మోహన్తో కన్నబాబు, విశాఖపట్నం బీచ్ నుంచి.